నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్కి కాంటాక్ట్ చేయండి. సూర్యోస్మి, నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. సార్, కొన్ని మేము ఎన్ని పూజలు చేసేస్తున్నాం, మీరు చెప్పినవన్నీ చేసేస్తున్నాం, మాకు పని చేయట్లేదు అని అనే వాళ్ళ సంఖ్య ఉంటూనే ఉంటుంది. మీరు చెప్పినవి చేసుకున్నామండి, త్రికరణ శుద్ధిగా నమ్మి చేసుకున్నామండి, మాకు పనులు అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. ఒక కమెంట్ ఒకటి వచ్చింది సార్, ఫస్ట్ చదువుతాను, దాని తర్వాత దీని గురించి మాట్లాడుకుందాము. మీ దృష్టికే వచ్చింది, ఇది జనాల దృష్టికి వెళ్ళాలి అని చెప్పి పంపించడం జరిగింది. చెప్పాలి. ప్రతిరోజు నిత్యం పూజ జపం చేస్తున్నా గురువుగారు. కాకి, అందుకే గురువుగారు అనే ప్రస్తావన ఉంది కాబట్టి నేను దాన్ని చెప్పాను అనమాట. రైట్. ప్రతిరోజు నిత్యం పూజ జపం చేస్తున్నాను గురువుగారు. కాకి పక్షులకు కాకి పక్షులు రెండు ఒకటే. ఓకే. కాకి పక్షులకు ఆహారం వేస్తున్నా, నీరు కూడా పెడుతున్నా, కుక్కలకి ఆహారం, కోతులకు ఆహారం, నల్లచీమలకు చక్కెర బెల్లం తేనె వేస్తున్నా. ఇంకా కూడా సమస్యలు ఎక్కువ అవుతున్నాయి, తట్టుకోలేకపోతున్నా గురువుగారు. మానసిక ఆందోళన, ఒత్తిడి, స్ట్రెస్, భయం అవుతుంది గురువుగారు అని ఆయన అడగడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు? దీనికి ఏంటి ఆన్సర్? అంటే ఇప్పుడు మనం కర్మ చేస్తున్నాం. కర్మ చేయడం ద్వారా ఈ శరీరాన్ని, ఈ భౌతిక దేహాన్ని, కారణ జన్మనే తీసుకోవడం జరిగింది. ఇవన్నీ మనం యాక్సెప్టెన్సీ లేకపోతే రియాలిటీ గురించి ఆలోచించాం. ఇప్పుడు వాళ్ళు చేస్తుంది మంచి పనే. కాకులకి ఆహారం వేయటం, కోతులకు ఆహారం వేయడం, కుక్కలకు ఆహారం పెట్టడం, ఇదంతా అంటే రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తూ దీని గురించి మనం మాట్లాడుతున్నాం. అంటే ఎక్స్పెక్టేషన్స్. కాకి అన్నం పెడితే మంచి జరుగుతుంది అంటే కాకి అన్నం మంచి జరగదంటే చేయవా? భూతదయ లేదా? అది కృతజ్ఞత, భూతదయ. సాటి జీవుల ఆకలిని తీర్చేటటువంటి చిన్న భగవంతుడు 1 కేజీ బియ్యం నీకు ఇచ్చాడు ఇవాళ తినడానికి. అప్పుడు అందులో ఒక 3 గుప్పెళ్ళు తీసి మనం చేసేటువంటి కృతజ్ఞత తెలియచేయడం, థ్యాంక్స్. ఇదొక నేను ఇవన్నీ చేస్తున్నాను, నాకు ఎందుకు మంచి జరగట్లేదు, ఇంకా ఎక్కువ కష్టాలు వస్తున్నాయి. నేను నీకు చెప్పినట్టు గుర్తు, ఒక 100 రోజుల కష్టం లేకపోతే ఒక 2-3 ఏళ్ల కష్టం ఒక నెల రోజుల్లో టన్నులు అనుభవిస్తుంటే హ్యాపీ ఫీల్ అయింది. మీరు మీ శారీరక సమస్య నాకు ఒక సమస్య వచ్చినప్పుడు ఎస్ అంటే నేను ఎక్కువ కాలం దీన్ని డ్రాగ్ ఆన్ చేస్తే, ఎక్కువ రోజులు అనుభవించడం కన్నా ఎస్ ఆ పెయిన్ ఒకేసారి అనుభవించేస్తే థ్యాంక్ యూ నాకు అంటే నేను చేయగలను అన్న సమర్థత, నాలో ఉన్నటువంటి సమర్థతను గుర్తించి ఈ కష్టాన్ని నాకు ఇచ్చు. దాంట్లో నేను మెలకువలు సాధించి, అంటే నేను ఒక్కడిని సాధించడం వల్ల, నేను మెలకువలు నేర్చుకోవడం వల్ల, నేను ఒక్కడనే కాదు కదా, నేను ఆ ప్రాబ్లం ఫేస్ చేసిన తర్వాత ఆ ప్రాబ్లం నుంచి విన్న ఫోన్ కాల్స్ వాళ్ళందరికీ ఇమీడియట్గా నాకు 3 నెలలు పట్టింది. నేను 1 monthలో వాళ్ళు ఎలా చేసుకోవాలో చెప్పగలిగాను. ఇప్పుడు నేను పెయిన్ పడ్డానని చెప్పేసి మీరు అందరూ పెయిన్ చూడండి తర్వాత 3 నెలల తర్వాత పరిహారం కాదు కదా. సో ప్రాక్టికల్స్ వేరే దాని మీద కాదు, తన బాడీ మీదనే తనకి ప్రకృతి ఇచ్చినటువంటి ఆ పెయిన్ లో నుంచి ఒక ఆన్సర్ తీసుకున్నాను. నా ఫ్యామిలీలో నాకు ఏది కష్టం వచ్చినా నేను భగవంతుడు ఎస్ నాకు ఈ అసైన్మెంట్ ఇచ్చావు, ఈ అసైన్మెంట్ నేను ఎలా పాస్ అవ్వాలి దానికోసం ఆలోచించాను. ప్రకృతితో మమేకమయ్యాను, వాకింగ్ చేసేవాడిని, నడిచేవాడిని. ఇప్పుడు నాకు యూరిక్ యాసిడ్ వల్ల బాడీ పెయిన్స్ వస్తాయి, కాళ్ళు నొప్పులు వస్తాయి, ఇవన్నీ వచ్చినాయి. అప్పుడు ఏం చేస్తాం, రెస్ట్ తీసుకుంటాం, మెడిసిన్స్ వాడతాం. కానీ నేను వాకింగ్కి వెళ్ళిపోయేవాడు, ఆ పెయిన్ ఇంకా ఎక్కువ. అంటే అనుభవించాలి, అది ఎంత అనుభవించేస్తే అంత త్వరగా పోతుంది. ప్రాబ్లమ్స్ ఊరికే రావు, ఆ అర్హత మనకు ఉంది కాబట్టి భగవంతుడు ఇచ్చాడు, దాన్ని ఫేస్ చేయగలం కాబట్టి. ఇప్పుడు ఫస్ట్ బెంచ్ స్టూడెంట్స్ ఉంటారమ్మా, వాళ్ళని ఎందుకు క్వశ్చన్స్ అడుగుతారు అంటే చెప్పగలరు కాబట్టి. నిన్ను చూసి వెనకాలుడు నేర్చుకుంటాడు. ఆదర్శం అవ్వాలి అంటే అందరూ అలా అవ్వాలని కాదు. ఇప్పుడు మనం చేస్తున్నటువంటి కర్మ సత్కర్మ, దీని రిజల్ట్ దీని ఉంటుంది. మరి ఇంతకు ముందు మనం ఏం చేసామో తెలియదు. ఒకవేళ నిజంగా పెరుగుతున్నాయి అంటే అక్కడ బ్యాంక్ తరిగిపోతుంది. చెడు కర్మ యొక్క బ్యాంక్ తరిగిపోతుంది, ఇక్కడ పెరుగుతుంది. విరుగుట కొరకు తగ్గిపోతాయి. అంటే ధైర్యం తెచ్చుకోండి. చేసేవి మనం కృతజ్ఞతతో చేస్తున్నాం, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. కాకి అన్నం వేస్తే మంచిది, కాకబలి చాలా మంచిది, పితృదేవతలకి సమర్పించినట్టు మంచిదే. అందుకని ఇదేదో చేస్తే వాళ్ళు ఏదో ఇస్తారు, రిటర్న్ ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడూ ఉండకూడదు.
అదే కదా కృష్ణుడు కూడా చెప్పింది, నువ్వు చేయాల్సింది చెయ్యి, ప్రతిఫలం ఆశించకు. ఆశించుకో. దేనికి దానికి టన్నులు టన్నులు వస్తదమ్మా. అది మంచి చేసినా వస్తది, చెడు చెడు చేసినా వస్తది. కర్మకు అందరూ ఈక్వలే. ఇక ఇక పూజల విషయంలోకి వస్తే చేస్తున్నాం, శ్రద్ధ పెడుతున్నాం, ఒక్కొక్కసారి విధానాలు మర్చిపోతూ ఉంటాం. ఇప్పుడు నేను మణిపద్మేహం చేయమని చెప్పాను. కౌంటింగ్ ఎలా చేస్తున్నారు అంటే ఈ అవును అవును వాటిని కౌంటింగ్ మిషన్స్ అవును సంథింగ్ అవును ఎలక్ట్రానిక్ మిషన్స్. ఎలక్ట్రానిక్. ఇది కాదు. ఉమ్. ఇక్కడ జపము గోముఖ వస్త్రంలో చేతి నుంచి జపమాలని కూడా భక్తితో, జపమాలకు అధిష్టాన దైవం ఉంటుంది, అందులో 108 పూసలు ఉంటాయి. ఇదంతా ఒక విధి విధానం. లెక్క పెట్టడం మన ఉద్దేశం కాదు, ఎన్ని వేలు చేశాం కాదు, శ్రద్ధ ఎంత ఉంది. బొటన వేలితో మనం ఆ మాలని స్పర్శిస్తూ ఒక్కొక్క మంత్రం అంటూ ఉంటే ఇది ఎలా వెళ్తూ ఉంటుంది. ఇది వెళ్తూ ఒకసారి గమనించండి, ఇక్కడ ఈ టిప్ని టచ్ చేస్తూ ఉంటుంది, నడుస్తూ ఉంటుంది. ఇది శరీరం మీద స్పర్శ, మాలలో ఉన్నటువంటి దైవిక శక్తి, మనం ఉచ్చరణించే దాని తాలూకు వైబ్రేషన్, ఫ్రీక్వెన్సీ ఇవన్నీ కనెక్ట్ అయ్యి మనకు ఆలోచన వస్తుంది. భగవంతుడు ఊడి కిందకు వచ్చి ఎదురుగుండా ప్రత్యక్షమై ఇవ్వడు. మనం చేస్తున్నటువంటి పనిలో, మనం చేస్తున్నటువంటి వెతుకుతున్నటువంటి విధిలో దారి దొరికేలా అక్కడ ఉన్నాయి. ఇంతకుముందు కనపడలేదు, ఇప్పుడు కనపడింది అంతే. దీనికోసం మనం ఆ భక్తి శ్రద్ధలను ఉపయోగించుకొని చేయాలి. ఎక్కడైనా అందులో ఏమైనా లోపం ఉందేమో గమనించాలి అంతే. అది ఒక్కసారి చూసుకోండి, మంత్రాలు అద్భుతంగా పనిచేస్తాయి. మనలో ఆ లాక్టిక్ యాసిడ్ అనేది జరిగితే స్ఫురణ, నాలెడ్జ్, ఇన్ట్యూషన్ ఇవన్నీ పెరిగి మనం చేస్తున్న దాంట్లోనే అనుకున్న దాన్ని సాధించడానికి, సంపాదించడానికి అవకాశం ఏర్పడుతుంది. అంతే తప్ప భక్తిని కోల్పోవద్దు. ఇన్ని చేస్తున్నాం, భగవంతుడు మాకేమీ ఇవ్వట్లేదు. ఇప్పుడు అవేమి చేస్తే నువ్వు పట్టుకెళ్ళి కాకి అన్నం పెట్టావు, అవేమి చేస్తే కుక్కకి నువ్వు చపాతీలు, భైరవుడికి చపాతీలు పెట్టావు, చీమలకు పంచదార వేసావు, ఏమీ చేయలేదు. భగవంతుడా నీదే భారం అన్నాయి. నీతో భగవంతుడు ఈ పని చేయించినప్పుడు నీకు కావాల్సిన దాన్ని భగవంతుడు ఎందుకు ఇవ్వడు? అవి ఏం రెమెడీలు చేసినాయి, ఏమి జపాలు చేసినాయి? అసలు నారు పెట్టిన వాడు నీరు పోసే తీరుతాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. అక్కడ మనం ఏం తప్పిదాలు చేస్తున్నాం, మనల్ని మనం గమనించుకోవాలి. ప్రకృతితో మమేకమై ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ప్రకృతితో మమేకమై ఇది నా బాధ్యత, వాటికి ఆహారం ఇవ్వటం నా బాధ్యత అని తీసుకున్నావు, ఆటోమేటిక్గా నీ బాధ్యత అవి తీసేసుకుంటాయి. అది ప్రకృతిలో ఒక భాగం. అంటే ఇప్పుడు ఇన్స్టెంట్ యుగంలో ఉన్నాం కదా, అట్లా వేయంగానే, చిటిక వేయంగానే సమస్య సాల్వ్ అవ్వాలి అనుకోవటం, అంటే పెయిన్ ని భరించే ఓపిక లేకపోవటం వల్ల ఇట్లాంటి థాట్ ప్రాసెస్ డెవలప్ అవుతుంది. ఎట్లా చూడొచ్చండి, పూజ చేసామో మాకు ఇమీడియట్ రిజల్ట్ కావాలి, ఎంత తొందరగా ఇది చేయండి తొందరగా అయిపోతుంది, ఈ తొందరని ఎలా చూడాలి సార్? ఇంకా తొందరని ఎలా చూడాలంటే వాళ్ళ సిచ్యువేషన్ అలా ఉంది. తొందరపడిపోయినంత మాత్రాన పనులు ఏమి అవ్వవు. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ తొందరలో ఇప్పుడు విక్రమాదిత్య రెమెడీస్ ఫాలో అవుతున్నారు, రేపొద్దుట ఇంకొక రెమెడీస్ ఫాలో అవుతారు, తర్వాత ఇంకొక, మళ్ళీ సైకిల్ ఎక్కడికే వస్తుంది. ఫైనల్ ఒకటే ఉంటుంది, అది నిజం, అదే అవుతుంది వాళ్ళ జీవితంలో. ఈ టైం ల్యాప్స్ కోసం ఈ పనులన్నీ చేస్తుంటారు. ఒకటి, మీరు మనసుని చలించనివ్వకండి. ఇప్పుడు భగవంతుని కోరుకున్నాను, ఇలా నమస్కారం పెట్టి మనం ఇలా అడుగుతాం కదా, వాళ్ళు మూసుకున్నాం, అది అయిపోయింది, వెళ్ళిపోతున్నాం. ఆ నిరీక్షణ, నమస్కారం చేసాం, లోపల నుంచి పూజారి గారు వచ్చి ఆ ప్రసాదమో తీర్థమో ఫలహారమో మన చేతిలో పెట్టేంత వరకు ఆగాలి కదా, ఆగట్లేదు. ఓపిక వహించండి అని చెప్పి మనం తొందరపడ్డామని ఇమీడియట్ గా ఇన్స్టెంట్ గా ఏమీ జరగవమ్మ, ఎక్కడా జరగవు. ఒక విత్తనం వేస్తే అది మొలకెత్తడానికి 2 రోజులు 3 రోజులు పడుతుంది, విత్తనానికి ఉన్నటువంటి లక్షణాన్ని బట్టి. మనం కోరుకున్నటువంటి కోరిక కూడా దానికి ఒక లక్షణం ఉంటుంది. అది అక్కడ మెటీరియలైజ్ అవ్వడానికి, యూనివర్స్ లో మెటీరియలైజ్ అవ్వడానికి అవుటర్ యూనివర్స్ లో జరగాలి, ఇన్నర్ యూనివర్స్ లో జరిగి అవుటర్ యూనివర్స్ లో జరగాలి. దీనికి సంబంధించి అద్భుతమైనటువంటి, ఇందాక మీరు ఒక కొటేషన్ ఇచ్చారు, మైండ్ విజన్, తెలుగులో ఏదో చెప్పారు, వ్యక్తిత్వ వికాసానికి వెజిటబుల్. దానికి సంబంధించి నెక్స్ట్ ఎపిసోడ్ లో చేయాలి. ఇప్పుడు అన్నారు కదా మీరు, ఓపిక నశించిపోతే తొందరపాటుతో ప్రవర్తిస్తే ఏం చేయాలనేది ఇప్పుడు చెప్పేస్తారా? నెక్స్ట్ దాంట్లో నెక్స్ట్ ఎపిసోడ్ లో వివరంగా మాట్లాడుకున్నాం. రైట్ సార్, చాలా అద్భుతంగా చెప్పారు. డెఫినెట్ గా ఓపిక సబర్ అని అంటుంటారు హిందీలో, సబర్ కా ఫల్ మీఠా రహతా హై, అంటే ఓపిక పడితే పండు రుచికరంగా ఉంటుంది, తీయగా ఉంటుంది. సో వెయిట్ చేద్దాం, వెయిట్ చేస్తే అన్నిటికీ సమాధానం. తొందరపడిపోయి పుల్లటి మామిడికాయని కోరుకుని పాడు చేసేసుకోవడం కన్నా ముగ్గే వరకు ఉంటే ఆస్వాదించవచ్చు. అద్భుత ఫలం రావటంలో ఎలాంటి సందేహం లేదు, 100% ఫలం వస్తుంది, ఫలితం వస్తుంది, తీసుకోవచ్చు. వెయిట్ చేయండి. ప్రతిదీ బాధ్యత.
ఇది చేస్తే ఇది వస్తుంది కాదు, మన బాధ్యత చేసుకుంటూ వెళ్ళిపోవడం. Right. వచ్చేది వస్తుంది, ఏమి రావాలో అది వస్తుంది. మీరు అడిగింది రావచ్చేమో లేటుగా, అడగకపోతే మీకు కావాల్సినవన్నీ వస్తాయి. ఇది 2 ఏళ్ల నుంచి వింటున్నాను ఈ బ్యూటిఫుల్ స్టేట్మెంట్. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సూర్యస్మిత.